హరిహర వీరమల్లు సినిమా ఇప్పటికి 11 సార్లు పోస్ట్పోన్నాయి. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏమనుకున్నారు? ఓ ప్రొడ్యూసర్, ఓ డైరెక్టర్ ఏమనుకుంటున్నాయి? ఇక్కడ వెయిటింగ్ చేసి కాళ్ళు కుట్టుబడుతున్నాయి, చేతులు పోతున్నాయి. ఇగో మేము ఇక్కడ దండలకు దానిలకు మొత్తం పాలకు అంతా పైసలు మాట్లాడుకున్నాం. అన్నదానాలకు కూడా మేము పైసలు కూడా పెట్టుకున్నాం. అట్లే పని చేసి జల్దీ సినిమా రిలీజ్ చేస్తారా? ఎన్ని దినాలు పోస్ట్ పోన్ చేస్తారు? మా దేవుని సినిమా ఎప్పుడు వస్తుంది? పవర్ స్టార్ సినిమా రావాలి, జల్దీ రావాలి. లేదంటే నిరాహార దీక్ష కూకుంటాం, స్టూడియోల కాడ వచ్చి కూకుంటాం. బాగలేకుంటది. డైరెక్టర్ సాబ్ మీకు ఒక్కటేసారి ముందే చెప్తున్నా, ఇగో ఎన్ని దినాలు ఈ వెయిటింగ్ లో. మా దేవుడు ఆయన, అటువంటి దేవుణ్ణి మేము తెరపైన చూడొద్దా? ఎప్పుడు టీవీలలో చూడాలన్నా? తొందరగా రాని ఆ సినిమా కోసం వెయిటింగ్ చేసి బరాబర్ చెప్తున్నాము. మే 9 కాకున్నా మే 20 కన్నా రిలీజ్ చెయ్యి. చేయకుంటే మాత్రము కూకుంటాము. అదే లేదు. ఇంకోటి పవర్ స్టార్ ఫ్యాన్స్ మేమైతే ఊకోము. ముందే చెప్తున్నాం, బరాబర్ సినిమా కావాలి. పవర్ స్టార్ ఎట్లుండారు తెలుసా? అందుట్లో ఒక చరిత్ర. ఇట్లా మీసాలు తిప్పితే ఒక్కొక్కరు ఫ్లాట్ అయిపోవాలి. అమ్మాయిలు అయితే మొత్తం రోడ్ల మీదే పడుతున్నారు. ఆయన షూటింగ్ వచ్చిండు, సినిమా కూడా షూటింగ్ మొత్తం అయిపోయింది. ఇన్ని దినాలు షూటింగ్ ఉంటదా? ఎప్పుడు అయిపోయింది? ఏం లేదు. పవర్ స్టార్ మీద బురద చల్లకూరి సినిమా మొత్తం షూటింగ్ తీసిండు. గ్రాఫిక్స్ వర్కులు అవి జల్దీ చేసుకొని మాకు సినిమా రిలీజ్ కావాలి. లేకపోతే మాత్రం దిగుతాం పక్క. దండయాత్ర ఇది, పవర్ స్టార్ దండయాత్ర. ఇప్పటికి 11 సార్లు పోస్ట్ పోన్ చేశారు కదా, మరి 11 అనే అక్షరం ఎవరు కూడా అచ్చుపడొస్తలేని కొంతమంది అంటారు. అంటే జగన్మోహన్ రెడ్డికి, అల్లు అర్జున్ కి కూడా 11 సార్లు. మరి నెక్స్ట్ ఏమైతుంది? మీరు 11 దినవో ఇట్లా తిప్పి అట్లా తిప్పకూరి. ఎందుకంటే ఇడ ఎప్పుడన్నా ఒకటి మాకైతే సినిమా రిలీజ్ కావాలి. ఎందుకనగా అందుట్లో ఒక మంచి చరిత్ర ఉన్నది. ఆ చరిత్ర మాకు కావాలి. ఇంకోటి పవర్ స్టారే మాకు ఒక పెద్ద చరిత్ర. ఆయన ఫస్ట్ సినిమా థియేటర్ లకు రావాలి. రాక ఎన్ని దినాలే? అసలు ఉగాది పండుగ వచ్చిపోయా, సంక్రాంతి పండుగ వచ్చిపోయా, మళ్ళా ఇప్పుడు కొత్త పండుగలు అన్ని వస్తున్నాయి. శివరాత్రి కూడా గానీ మాకు కావాల్సిన పవర్ స్టార్ మాత్రం రావటం లేదు. ఇట్లా అయిందంటే మాత్రం బరాబర్ డైరెక్టర్ ఇంటికాడ మేము ధర్నా పోకుంటాం. థ్యాంక్ యూ.